జై శ్రీరామ్. ఈరోజు నా వీడియోలో నేను చెప్పేది ఈరోజు ఏకాదశి కదా. ఏకాదశి అంటే 11. అలానే ఆ నియమాలు మనకి ఎందుకు అంటే జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మనస్సు. ఏకాదశి అంటే 11వ రోజు. మనస్సుకి అధిపతి చంద్రుడు. ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కలిపి మనస్సు కలిపి 11 అవుతాయి. ఈ నియమం పాటించడం వల్ల వీటిని వేటికి వాడాలి అనే వాటి మీద మనస్సు నియంత్రణ ఉండిద్దని ఏకాదశి నియమాలు పాటించమని చెప్తారు. పొద్దున్నే లెగిసి ఈరోజు ఎవరైతే పెద్ద పెద్ద రీసెర్చ్లు, యోగా మాస్టర్లు, డైటీషియన్లు చెప్పారో అంతకన్నా ఎప్పటి నుంచో వేల సంవత్సరాల క్రితమే హిందూ ధర్మంలో ఋషులు తపశ్శక్తితో గమనించి ఉదయాన్నే చేయవలసినవి చెప్పేశారు. అవే చన్నీటితో స్నానం, బ్రహ్మ ముహూర్తంలో లెగవడం, స్నానం చేయడం, పూజ కూర్చోవడం, పూజలోనే ప్రాణాయామం, ధ్యానం, యోగా ఉన్నాయని తెలుసా? మీరు నమ్మరు. ఏ స్తోత్రం అన్నా చదవండి. పొద్దున్నే విష్ణు సహస్రనామం ఆ స్తోత్రం చదివినప్పుడు ఆ స్తోత్రాల్లో ప్రాణాయామం ఎంతలా దాగి ఉందంటే ఇప్పుడు డాక్టర్లు రీసెర్చ్ చేస్తే తెలిసేది కాదు అది. ఎందుకంటే మహర్షులు తపస్సుతో దేవతల స్తోత్రాలని ఒక్కొక్క అక్షరం, ఏ అక్షరం ఎక్కడ పెట్టాలి, దానికి ఎలా పలకాలి, ఎప్పుడు ఊపిరి బయటకు వదలాలి, ఎప్పుడు లోపలికి వదలాలి, ఎంతసేపు లోపలటి పెట్టాలి, ఎంతసేపు బయట వదలాలి అనేవి ఆ స్తోత్రాల్లో నిక్షిప్తం చేసేసి అవి దేవతలు చెప్పినవి. దేవతలు చెప్పినవి విష్ణువు శివుడి మీద చెప్పినవి, లక్ష్మీదేవి శివుడు చెప్పినవి స్తోత్రాలన్నీ ఇవే. విష్ణు సహస్రనామం భీష్ముడు చెప్పింది. విష్ణు సహస్రనామం ఎక్కడన్నా చదవచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే స్తోత్రాలు, పూజలు ఏ పని లేకుండా కూర్చొని చేసుకునే కాదు. ఏ పని చెయ్యాలి, ఈ పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, వీటిని ఏ నియమంగా అట్టి పెట్టాలి, ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అనేది. ఉపవాసం కూడా ఈరోజు నిర్జల ఏకాదశి అంటే జలం కూడా తీసుకోకుండా ఉండమని, అది ఉపవాసం. అది ఎప్పటి నుంచో పురాణ కాలం నుంచి వచ్చిన ఆచారం. ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న అనారోగ్యాలు, ఆహార అలవాట్లు. కానీ ప్రసాదం తీసుకోమని చెప్పారు కదా. పాలు, దేవుడికి ఏం పెడతాం? పాలు, పండ్లు, సాత్వికమైన ఆహారం. మరి దేవుడికి పెట్టిన ప్రసాదం తినాలి కదా, మరి మనమే కదా తినాల్సింది. ఇదివరకులాగా తీసుకెళ్ళి పంచడాలంటూ ఇళ్ళ పక్కన అందరికీ పంచడాలంటూ ఏమీ లేవు కదా. ముందు మనం తినాలి కదా. అలా స్తోత్రాలలో ఒక స్తోత్రం చదివి చూడండి. ఆ స్తోత్రం చదివిన తర్వాత ఆకలి ఎంతలా అవుతుందంటే అసలు మీరు చేసిన ఎక్సర్సైజ్ కూడా పనికిరాదు. విష్ణు సహస్రనామాల నుంచున్నా, కూర్చున్నా, తిరుగుతున్నా, ఎక్కడి నుంచోనైనా చదివేసేయచ్చు. లలితా సహస్రనామం ఎంత గొప్ప. లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, లలిత ఇద్దరు ఒకటే కదా. శ్రీరామ కామాక్షి, ఆయన రాముడు, ఇవి కామాక్షి. లలితా సహస్రనామం ఎంత గొప్పదంటే సహస్రదళ పద్మస్థ. విష్ణు సహస్రనామాలో ఆయన మొట్టమొదటి ఉన్న విశ్వం అంటే ఇంకా మొత్తం ఇక ఆ ఎనర్జీ లెవెల్స్ మొత్తం విశ్వంలో నువ్వు ఎక్కడ కూర్చో, నుంచో, తిరుగు, మొత్తం నువ్వేం చేసినా ఇంకా అదే ఆ ఎనర్జీయే. ఏ నామం చెప్పినా, ఏ అక్షరం కలిపినా, ఏ అక్షరం తీసేసినా అన్నీ ఆయనే. లలితా సహస్రనామంలో సహస్రదళ పద్మస్థ, బిందు మండల మధ్యస్థ. సహస్రదళ పద్మంలో బిందు మండల మధ్యస్థ భైరవి, భగమాలిని, శ్రీ శివశక్తైక రూపిణి. ఈ ఒక్కొక్క నామం శ్రీమాత దగ్గర నుంచి ఒక్కొక్క రేకు పేర్చుకుంటూ వెళ్తే లలితా సహస్రనామం చదివేటప్పుడు అందుకే కదలకూడదు. ఎందుకంటే అవి యోగిని దేవతలు. యోగా మాస్టర్లు కాదు, యోగిని దేవతలు ఉండి చెప్పిన అక్షరాల కూర్పు అమ్మవారి శక్తి అది. ఒక్కొక్క శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమసింహాసనేశ్వరి దగ్గర నుంచి మొదలుపెట్టి వెళ్తే సహస్రదళ పద్మస్థ, సర్వవర్ణోపశోభిత, అట్లా మొత్తం మొదలుపెట్టి వెళ్తే బిందు మండల మధ్యస్థ, భైరవి, భగమాలిని,
లాస్ట్లో శ్రీ శివా శివశక్తైక రూపిణి లలితాంబికాం అని వచ్చింది. ఒక మనిషి లలితా సహస్రనామం చదివితే ధారణగా తప్పులు లేకుండా ధారాపాత్రలో వాటర్ పడినట్టు, ధారాపాత్రలో నీటి ధార పడినట్టు చదివితే ఆ మనిషి చుట్టూ ఉన్న ఎనర్జీ శ్రీచక్రాలా తయారైపోయింది. అసలు అది చదివినప్పుడు ఆకలి అవుతుందండి. మీరు 4 గంటలు కాదు, రోజంతా పని చేసినా కానీ అంత నీరసం రాదు శరీరానికి. అది నీరసం కూడా కాదు, మళ్ళీ ఎనర్జీ లాగా అనిపిస్తుంది. అంటే అసలు ఏమీ తినకోకుండా చేస్తే కొంచెం బాడీ వీక్ అయింది. అందుకే కదలకోకుండా లలితా సహస్రనామం చేయమని చెప్పేది. ఎందుకంటే శ్రీచక్రం ఏర్పడింది. అది చూసే శక్తి మనుషులకు లేకపోవచ్చు, కానీ ఆ శక్తి ఎక్కడికి పోదు. నిప్పుతో చెలగాట పడితే మనకే బాధ, కానీ నిప్పుకేమవ్వదు కదా. అట్లానే ఈ పూజలు, ఉపవాసాలు, స్తోత్రాలు ఏ పని పాట లేనాళ్ళు చేసుకునే కాదు. ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేది మనలో మనల్ని దిద్దుకోవడానికి మన చుట్టూ ప్రకృతిలో అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరాల్లో మొట్టమొదటి నామం ప్రకృతిం, ఆపోజిట్ వికృతిం, విద్యాం, సర్వభూతహితప్రదాం, శ్రద్ధాం, విభూతిం. అంటే ఇవి నామాలు. ఇవంటే మొత్తం ప్రకృతి, మన చుట్టూ ఉన్న ప్రకృతి. సమస్య ఆ ప్రకృతిలోనే ఉంటుంది, సొల్యూషన్ ఆ ప్రకృతిలోనే ఉంటుంది. మనం వేసే అడుగులు, మన ప్రతిరోజు ఆ ప్రకృతే దిద్దిద్ది. పూజలు, స్తోత్రాలు పని పాట లేకుండా ఏదో ఎవరో పెట్టి చేసేవి కాదు. మీకు ఇవాళ ఏ పెద్ద వాళ్ళు చెప్తున్నారో యోగా చేయండి, ధ్యానం చేయండి, లిక్విడ్ డైట్లు చేయండి, కడుపును ఖాళీగా పెట్టండి, వీటన్నిటినీ తపశ్శక్తితో విశ్వంలో ఉన్న మొత్తం ఎనర్జీ లెవెల్స్ని, మన బాడీలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ని అనుసంధానం చేసి మహర్షులు దర్శించి చెప్పిన గొప్ప విషయాలు. నేను చెప్పగలిగానో లేదో తెలియదు, కానీ చెప్పడం నాకు ఇష్టం. నాకు తెలిసింది చెప్పాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.